అనంతకమణి గారి డాక్టర్ పేపర్ తెచ్చింది. వాళ్ళ మధ్య కాంగ్రెస్ లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు అన్నారో అది కూడా ఒకసారి చదువుకుంటే బాగుంటుంది అధ్యక్ష. రెండోది వికలాంగుల సంక్షేమం అధ్యక్ష. వికలాంగుల సంక్షేమం విషయానికి వస్తే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 75 రూపాయలు ఇవ్వడానికే చాలా కష్టపడేవారు అధ్యక్ష. అలాంటిది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని 200 రూపాయలు పెంచడం జరిగింది అధ్యక్ష. అదే పింఛన్ని 2008లో 500 రూపాయలు కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. అంటే 2004 ముందున్న పింఛన్ని వైఎస్ఆర్ గారు అధికారంలోకి రాగానే దాదాపు 3 రెట్లు పెంచి 200 చేశారు. ఆ తర్వాత 500 చేశారు. అంటే 7 రెట్ల పింఛన్ పెరిగింది అధ్యక్ష. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఉంది అధ్యక్ష. ఎందుకంటే చంద్రబాబు పాలనలో 2004 9 కోట్లు మాత్రమే ఉంటే అధ్యక్ష, అదే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి 2008 నాటికి 496 కోట్లకు పెంచబడింది. 9 కోట్లు ఎక్కడ, 496 కోట్లు ఎక్కడ, ఒకసారి ఆలోచించండి అధ్యక్ష. దీన్ని బట్టి వికలాంగుల మీద ఎవరికి చిత్తశుద్ధి ఉంది అనేది కూడా మనం ఆలోచించాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది వికలాంగులుంటే కేవలం 1,00,000 మందికి మాత్రమే వాళ్ళు పెన్షన్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది కూడా కేవలం 75 రూపాయలు మాత్రమే అధ్యక్ష. కానీ 8,55,000 మందికి ప్రతి నెల 500 చొప్పున అందించారు. అది కూడా కేవలం 10 కోట్ల నుండి బడ్జెట్ 496 కోట్లకు పెంచారు. అంటే ఎంత వికలాంగుల మీద మంచి ఉద్దేశం ఉంది రాజశేఖర రెడ్డి గారికి అని కూడా మనం తెలుసుకోవాలి అధ్యక్ష. అంతేకాకుండా ఈ రోజు బీసీల గురించి మాట్లాడతారు అధ్యక్ష. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ లో అత్యధికంగా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది బీసీలు మాత్రమే అధ్యక్ష. అందుకే 10 సంవత్సరాలు వీళ్ళని బీసీలు దూరంగా పెట్టాలన్న సంగతి కూడా వీళ్ళు గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. రెండోది ఆరోగ్యశ్రీలో బీసీలు ఎంతమంది లబ్ధి పొందారో కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి అధ్యక్ష. ఈ రోజు డ్వాక్రా లోన్ లో కానీ ఈ రోజు ఇల్లు కట్టిన విషయాల్లో కానీ ఎక్కువగా లబ్ధి పడింది ఎస్సీ ఎస్టీల అధ్యక్ష. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం రాగానే ఎక్కడికక్కడ ఇళ్లు కట్టడం కూడా ఆపేశారు అధ్యక్ష. ఈ రోజు గ్రౌండ్ లెవెల్లో కానీ కొంచెం స్టార్ట్ అయిన ఇళ్లు అంటే 25% లోపల ఉన్నవి స్టార్ట్ చేయని వాటికి డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు అధ్యక్ష. దీనివల్ల ఎక్కువగా ఇబ్బంది పడేది అన్యాయం అయిపోయింది ఎస్టీలు మాత్రమే అనే సంగతి వీళ్ళందరూ కూడా తెలుసుకోవాలి అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఈ రోజు గర్వంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష, మహిళా సాధికారత కోసం కానీ సంక్షేమం కోసం కానీ పాటుపడింది ఒకే ఒక నేత దివంగత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే అని చెప్పగలను అధ్యక్ష. సంక్షేమ పథకాలతో చారిత్రాత్మకమైన నిర్ణయాలతో ఈ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. సంక్షేమ పథకాలు అనేది ప్రజల్ని సోమరిపోతులు చేయడానికే, వ్యవసాయం అనేది దండగా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సంక్షేమం కోసం పెట్టిన పీట వేశారని వాళ్ళు చెప్పుకోవడం చాలా బాధాకరం అధ్యక్ష. ఇంతేకాకుండా ఒక చేనేత కుటుంబానికి చెందిన కోడలుగా నేను చెప్తున్నాను అధ్యక్ష. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చేనేత రుణాలు, పవర్లూమ్ రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామన్నారు అధ్యక్ష. కానీ గవర్నమెంట్ స్పీచ్ లో కానీ బడ్జెట్ లో కానీ వాటికి ఏం కేటాయించారో చెప్పమనండి అధ్యక్ష. ఈ రోజు చేనేత పవర్లూమ్స్ రుణాలు 5,000 కోట్లు ఉన్నాయి అధ్యక్ష. కానీ దాని మీద ఎటువంటి నిర్ణయాన్ని తెలియజేయకపోయినా నా తోటి సభ్యుడు మాత్రం చాలా గొప్పగా స్పీచ్ చేనేత కార్మికులకు అది చేశాడు ఇది చేశాడు, ఎప్పుడు చూసినా మా తాతలు నేతలు తాగారు, మా మూతలు వాసన చూడండి అంటారు. కానీ ఈ రోజు ప్రజలు మనకి అధికారం ఇచ్చారు, ప్రజలు మన కోసం ఎదురు చూస్తున్నారు, మనం ఏం చేస్తాం ఏం చెప్పామని. ఆ చెప్పినవి చేయండి అంటే ఎంతసేపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మమ్మల్ని గొంతు నొక్కడం తిట్టడం తప్పించితే మీరు ఏం చేయబోతున్నారో ఒక్కటి కూడా చెప్పడం లేదు. ఈ రోజు నేను గట్టిగా చెప్పగలను అధ్యక్ష, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అన్ని సమస్యలకి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. బ్లాంక్ చెక్ లో సంతకం చేసినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని విడదీయమని ఆయన చెప్పడం వల్ల ఈ రోజు మనం అన్ని రకాల ఇబ్బందులకు కారణమై సార్ మా చెల్లమ్మ రోజా గారు బీసీల గురించి చాలా ఆవేశంగా మాట్లాడుతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతాను వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, ఇది సమాజంలో 52% పైగా ఉన్న వెనుకబడిన వర్గాల సంక్షేమం పైన చర్చ జరుగుతున్న సందర్భంగా ఎంతమందిని బీసీలను ఈ చర్చలో మీరు అకామిడేట్ చేశారో ఒక్కసారి వాళ్ళ గొంతు ఎవరు నొక్కుతున్నారు,
ఈరోజు రోజా గారు బీసీల గురించి మాట్లాడితే ఎట్లా సాధ్యమవుతుంది? రోజా గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, చరితారెడ్డి గారు బీసీల గురించి మాట్లాడతారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మైక్రో ఫైనాన్సులను పెట్టించి, మైక్రో ఫైనాన్సుల ద్వారా అక్రమంగా వసూలు చేసిచ్చి, వడ్డీలు పెట్టించి చాలా మంది ఆత్మహత్యల కారకులైన రాజశేఖర రెడ్డి గారు మహిళా సంక్షేమానికి పాటుపడినారంటే మేము వినాలా అధ్యక్ష? ఇట్లాంటివన్నీ వీళ్ళు బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు తల్లి మీకు. ఊరికే మీరు ఏదో ముసుగేసుకొని వచ్చి మేము బీసీల గురించి మాట్లాడుతున్నామంటే నమ్మేంత భ్రమలో ప్రజలు లేరు. దయచేసి అర్థం చేసుకోండి. అధ్యక్ష, ఈ రోజు కాళేశ్వర శ్రీనివాస్ గారి మీద నాకు చాలా గౌరవం ఉంది అధ్యక్ష. కానీ ఈ రోజు మీకు అర్హత లేదు అంటున్నారు అధ్యక్ష. ఒక బీసీ నాయకుడు తనకు అవకాశం ఇవ్వమంటే ఇవ్వలేదు అధ్యక్ష. ఒక మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడారు కానీ నేను చెప్తున్నా అధ్యక్ష, ఈ రోజు ఒక బీసీ ఇంటి కోడలుగా, చేనేత కుటుంబానికి చెందిన కోడలుగా బీసీల గురించి మాట్లాడే అన్ని హక్కులు నాకున్నాయని వాళ్ళు తెలుసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష. ఒక నాయకుడు బీసీలకు న్యాయం చేయాలంటే బీసీ కానవసరం లేదు, ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలంటే ఎస్సీ ఎస్టీ అవనవసరం లేదు, మైనార్టీలకు న్యాయం చేయాలంటే మైనార్టీ అవ్వనవసరం లేదు. ఒక నాయకుడికి మంచి మనసుంటే అందరికీ న్యాయం చేస్తాడనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూస్తే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారు అధ్యక్ష. ఆ విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలని చెప్తున్నాను అధ్యక్ష. ఎంతసేపు పరనింద, మిమ్మల్ని మీరు పొగుడుకోవడం, మమ్మల్ని తిట్టడం కాదు. అధికారం ఇచ్చిన ప్రజలకు మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. చేనేత గురించి బడ్జెట్ లో పెట్టే దమ్ము లేదు, గవర్నర్ స్పీకర్ లో స్పీచ్ లో పెట్టే దమ్ము లేదు. చేనేత గురించి మాట్లాడుతున్న సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఈ రోజు మహిళలకు అన్యాయం చేశారు, రైతులకు అన్యాయం చేశారు, చేనేత కార్మికులకు అన్యాయం చేశారు. ఈ రోజు అధ్యక్ష మనం యాడ్లు చూస్తుంటాం అధ్యక్ష. హోర్డింగ్స్ చూస్తుంటాం అధ్యక్ష. హోర్డింగ్స్ చూస్తుంటాం అధ్యక్ష. హోర్డింగ్స్ చూస్తుంటాం అధ్యక్ష. 0% ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇస్తామని చెప్పి అధ్యక్ష. కానీ కింద ఒక చుక్క పెట్టి కండిషన్స్ అప్లై అంటారు అధ్యక్ష. ఆ విధంగా ఓటు అనే చుక్క వేల మీద పడి మీరు అధికారంలోకి రాగానే కండిషన్స్ అప్లై అంటూ ప్రతి దానికి కూడా కోతలు పెడుతున్నారు అధ్యక్ష. ఈ రోజు బ్యాంకుల దగ్గరికి వెళ్తున్న రైతులను గాని, డ్వాక్రా మహిళలను గాని, చేనేత కార్మికులు గాని బ్యాంకు వాళ్ళు దొంగలు చూస్తున్నారు అధ్యక్ష. ఎమ్మెల్యేలుగా మేము వెళ్ళినప్పుడు మా దగ్గర వాళ్ళు బాధ చెప్పుకున్నప్పుడు అది చెప్పడానికి మేము వస్తే మా మీద ఏ విధంగా దాడి చేస్తున్నారో కూడా మీరు గమనించాలి అధ్యక్ష. ఈ రోజు మేము అడిగేది సంక్షేమానికి మీరు ఎన్ని కోట్లు, మహిళలకు ఏం చేయబోతున్నారు, మైనార్టీలకు ఏం చేయబోతున్నారు, బీసీలకు ఏం చేయబోతున్నారో అది చెప్పండి. బడ్జెట్ లో అలాట్ చేయకుండా ఎప్పుడో చరిత్రను తిరిగేసి మమ్మల్ని తిట్టడం సమంజసం కాదని కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.